అవును. ఆవిర్భావ దినోత్సవం స్టాండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది సార్? నార్మల్ గానే అనుకోవాలా? లేదంటే ఈసారి అధికారంలో ఉన్నారు కాబట్టి ఒక కొత్త అజెండాతో ఏమన్నా ముందుకెళ్ళే ఆలోచన ఏమన్నా ఉంటదా? ఈ కొత్త తరం ఏముంటుంది బేసిక్గా ఇంత ముందు అయితే కనుక ఆయన అందరూ సీఎం 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 అని కేకలేస్తుంటే లేదా నేను మన దగ్గర అంత సీన్ ఉందా మీరు అందరు గెలిపించగలరా డబ్బులు ఉన్నాయా అవన్నీ ఆయనే కదా మాట్లాడింది. కాబట్టి అప్పుడు లేదండి అప్పుడంటే కాంట్రవర్సీ లేదంటే కనుక సెన్సేషనల్. ఇవాళ ఏముంటుంది ఆల్రెడీ కూటమిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పగలిగేది ఏముంది? నోట్ చేసుకోండి మీరు ఉపన్యాసాన్ని. ఆయన చెప్పబోయేది ఏంటంటే మనం భవిష్యత్తులో జగన్ అనేవాడిని రానియం 15 ఏళ్ళైనా రానియం. అట్లాగే తెలుగుదేశంతో మనం కలిసి కంటిన్యూ అవుతాం, భారతీయ జనతా పార్టీ కలిసి కంటిన్యూ అవుతాం. ఇందుకోసం ఎంత త్యాగానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. మొన్న సీట్లని తగ్గించుకున్నాను, నా బలాన్ని తగ్గించుకున్నాను, దాని ప్రకారమే నడుస్తాను నేను. జగన్ అనేవాడు పాలకుడు కాకపోతే చాలు నాకు. అదే సందర్భంలో రాష్ట్రం పరంగా కూడా అప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. దశల వారీగా అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో అసలు ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించి మనం చెప్పాం, చెప్పి చేసి చూపించాం. అదే సందర్భంలో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్ చేసిన విమర్శల మీద ప్రతిగా ఈయన విరుచుకుపడతాడు. ఆయన కోడికెత్తికి ఎక్కువ లేకపోతే కనుక ముఖ్యమంత్రికి తక్కువ లాంటి పదాలు ఈ యొక్క సెటైర్లు వేస్తాడు. ఓవరాల్గా జరిగేది అదే. అంతే తప్పించి ఇంకా విధానపరమైన నిర్ణయం జనసేన తరపున తీసుకోవడానికి ఏముందని కొత్తగా. అవును. అంతకుమించి ఏం ప్రకటన ఏమి ఉండవేమో. అంటే భవిష్యత్తు ఎలా పొత్తు అదే 15 ఏళ్ళు. ఇంకా అందులో కొత్తగా చెప్పేది ఏముంది? ఆయనే చెప్తున్నాడు కదా ప్రతి మీటింగ్లో 15 ఏళ్ళు పొత్తు అంతే. 15 ఏళ్ల పాటు సీఎం అనే పాయింట్లు అరవద్దు. 15 ఏళ్ల తర్వాత ఇంకంటే అది వద్దని చెప్పేస్తారు అనుకోవాలేమో. సీఎం పదవి గురించి ప్రత్యేకించి చెప్పేదే ఉంది. ఆయనే వద్దని చెప్పేశాక ఒక రకంగా సూపర్ 6 విషయంలో క్లారిటీ ఇచ్చారా ఈ సభల్లో?